ఒకవైపున కాంగ్రెస్ పార్టీ హయాంలో విజయమాల్యాకి లోన్స్ ఇచ్చారు. చివరికి ఆయన ఆ లోన్లతోనే వ్యాపారాలు చేశాడు. విచ్చలవిడిగా విలాసవంతంగా జీవించాడు. మోడళ్లతో డ్యాన్సులు, గీన్సులు ఇవన్నీ చేసేవాడు. అతని విలాసవంతమైన జీవితమే చాలామందికి కడుపు మండిపోయేది. అతను ఆ తర్వాతన ఐపీ పెట్టే పరిస్థితి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2004 ఎన్నికలకి కరెక్ట్‌గా నెలన్నర ముందు 500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది అవి సర్దుకోవడానికి. మళ్ళీ అప్పు మీద అప్పు అంతా తీసుకున్నాక మోడీ వచ్చాక కక్కిస్తాడని తెలిసి దేశం విడిచి పారిపోయాడు. చూసారా విజయమాల్యా పారిపోయాడని తప్పుడు ప్రచారం చేశారు. కానీ వాడికి అంత లోన్ ఇచ్చింది, ఆయనకి ఇవ్వలేనప్పుడు తెలిసి కూడా ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని మోడీ మీదకి దోసేశారు. వ్యాపార పారిశ్రామికవేత్తలు అప్పు తీసుకున్నోడు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని మోడీ ఏమి బోర్డు పెట్టలేడు, ఎయిర్పోర్ట్లో ఆపలేడు. అట్టయితే ఎవడు ఏ వ్యాపారవేత్త, ఏ పారిశ్రామికవేత్త ఎవడు ఇక్కడ ఉండడు. కాబట్టి ఆడు పోయాడు. పోయాక ఆడికి మోడీ అయితే చొక్కా ఇప్పుతాడని భయపడి ఆగిపోయాడు. అప్పుడు ఏంటని తెలుసుకుంటే వాడు చేసిన తప్పు ఆనాడు ఏం జరిగిందన్నది తేలింది. అలాగని వదిలిపెట్టాడు మోడీ. వాడి దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేశాడు, ఆస్తులు రాబట్టారు. చివరికి ఇప్పుడు వాడు ఏడుస్తున్నది ఏందయ్యా అంటే, వీళ్ళందరూనేమో మోడీ విజయమాల్యాకి లైఫ్ ఇచ్చారంటే, విజయమాల్యానేమో నేను తీసుకున్న అప్పు కంటే నా దగ్గర నుంచి ఎక్కువ నొక్కేశారు బాబు అంటూ కోర్టుకు ఎక్కినటువంటి అంశం. నాకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేయాలంటూ విజయమాల్యా ఇప్పుడు కోర్టుకు ఎక్కాడు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ ఆధీనంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో తను తన కంపెనీ తీసుకున్న రుణాల్లో బకాయిల వివరాలను బ్యాంకులు విడుదల చేయాలని చెప్పి అడిగాడు. ఈ వ్యాజ్యం జస్టిస్ కన్నిగంటి లలిత ధర్మాసనం ముందుకి మంగళవారం విచారణకు వచ్చింది. తన నుంచి 10,000 కోట్లు వసూలు చేశామని రుణ వసూలు ట్రిబ్యునల్ నివేదికిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం 14,000 కోట్లు వసూలు చేశామని లోక్సభలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. చెల్లించిన రుణానికి కూడా మళ్లీ వడ్డీ వేస్తున్నట్టు ఉందని మాల్యా తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి తదుపరి విచారణకు న్యాయమూర్తి వాయిదా వేశారు.